దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకునే అంశం పేరేంటంటే ఏమి సంభవించునో. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 2:4 వర్స్. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండగా. ఈ సందర్భం ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా, ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజలు చాలా వృద్ధి పొందుచున్నారు. భయంకరమైన శ్రమల పాలు చేస్తున్నాడు ఫరో. భయంకరమైన కఠిన శిక్షలు ఇజ్రాయేల్ ప్రజల మీద రుద్దుతున్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా జీతం ఇవ్వట్లేదట, కనీసం ఆహారం కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, వీరు అంతకంతకు ఇశ్రాయేలు ప్రజలు జనాభా పరంగా దేవుని బిడ్డలారా అంతకంతకు వర్ధిల్లుతున్నారు. అది తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులు ఎవరైతే మగపిల్లలను కంటారో ఆ మగపిల్లలందరినీ చంపేయాలి అని ఒక చట్టం బయలుదేరింది. దేవుని బిడ్డలారా, ఆ చట్టం బయలుదేరిన తర్వాత అందరూ కూడా ఆ సమయంలో పిల్లలందరినీ చంపేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అందరి పిల్లలు చచ్చిపోతున్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అదే కాలంలో యొకబేదు అనే ఒక తల్లి గర్భము ధరించింది, కుమారుని కన్నది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చుట్టూ చూస్తే వ్యతిరేకమే. ఎక్కడ పిల్లవాడిని స్వరం వినబడితే ఇక్కడ ఆడపిల్లన మగపిల్లన వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితులు. ఆడపిల్ల అయితే బ్రతకనిస్తున్నారు, మగపిల్లవాడైతే చంపేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడిని 3 నెలలు ఆ తల్లి దాచింది. అమ్మా, పిల్లోని దాయడం కష్టమా సులభమా? కదా. వాడు ఎప్పుడుకేమంటాడో, ఆడెప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఏడుస్తాడో ఎవడికి తెలియదు. ఇప్పుడు దాచడానికి 3 నెలలు ఎట్లా కొట్లా మేనేజ్ చేసేసింది. 3 నెలలు దాటిన తర్వాత ఆ పిల్లవాడిని కంట్రోల్ చేయలేకపోతుంది. దేవుని బిడ్డ, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ పిల్లోడు ఉన్నాడన్న సమాచారం తెలిసిపోతున్న పరిస్థితి. అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె తెగించి ఒక అడుగు ముందుకేసింది. ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా, ఒక జమ్ము పెట్టెను చేసి దానికి కీళ్ళు పూసి అందులో పిల్లోని పడుకోబెట్టి ఆ నైలు నదిలో విడిచిపెట్టేసిందంట. అలా కొట్టుకొని పోతుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. ఏం చేస్తున్నాడు అమ్మ చెప్పండి? ఏడుస్తూ ఉంటే అదే సమయానికి దేవుని బిడ్డలారా, అక్కడ స్నానం చేయడానికి ఫరో యొక్క కుమార్తె వచ్చింది. ఫరో యొక్క కుమార్తె ఎప్పుడైతే వచ్చిందో దేవుని బిడ్డలారా, అక్కడ ఏడుపు శబ్దం వినబడుతుంటే, అరే ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు అని చూస్తే అక్కడ ఒక జమ్ము పెట్టెలో ఒక పిల్లవాడు ఉన్నట్లుగా గమనించారు. ఆ పిల్లవాడిని తీసుకొని వస్తూ ఉంటే ఇప్పుడు అక్కడి నుంచి చూస్తుంది వాడికి ఏమి సంభవిస్తుందో. అయ్యో, వాడిని ఏం చేస్తారో, బతకనిస్తారా, చంపేస్తారా, వాడిని ఏటిలో పడేస్తారా, వాళ్ళు దాచుకుంటారా, వాడిని ఏం చేస్తారో అని ఏం సంభవిస్తుందో అని ఆ పిల్లవాడి కొరకు అక్క కనిపెట్టుకొని చూస్తుందంట. నేను చెప్పే ఒక మాట, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి వ్యతిరేకమైన దేవుని బిడ్డలారా కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, మన దేవుడు ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తుంది, అయ్యో వాడికి ఏం సంభవిస్తుందో అని. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఏం సంభవిస్తుందో అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, వారు ఊహించనిది దేవుడు సంభవించినట్లుగా చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మన ఊహ, మన ఆలోచనలు, మన తలంపులు సంకుచితమైనవి, కొంతవరకే వెళ్ళగలుగుతాయి, చేయగలుగుతాయి. కానీ దేవుడు దేనినైనా చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఏం సంభవిస్తుందో అని అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో వీరు అనుకొనని రీతిగా, ఇప్పుడు అనుకుంటారా వీళ్ళు ఫరో కుమార్తె ఆయన తీసుకొని పెంచుకుంటుందని ఎవరని అనుకుంటారా అసలు? అమ్మా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే వీడు హెబ్రీల కుమారుడు అని రాయబడింది. అక్కడ ఎవరట? అమ్మా చూడండి, ఆ మాట కూడా హెబ్రీలను చంపేయాలని శాసనం బయలుదేరింది కదా. 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అమ్మా చూసారా ఎవరట? ఇప్పుడు వాళ్ళకి తెలిసిందా తెలియలేదా? బానిస వస్త్రాలు ఆ పిల్లోని పెట్టారు. రాజవస్త్రాలు ఉంటాయి ఎవరి దగ్గర? లేవు. ఆ వస్త్రాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఓహో వీడు మనవాడు కాడు.
అయినను దేవుడు ఆమెకు మనసును పుట్టించాడు, ఈ బిడ్డను కాపాడాలి. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఒక మాట గమనించండి. ఈరోజు మన దేవుడు ఏమి సంభవించునో అని మనం అనుకుంటే, మనము ఊహకు మించిన కార్యాలను దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ బ్రతుకు గురించి, నీ భవిష్యత్తు గురించి. అయ్యో ఏమగునో, అయ్యో నా పరిస్థితి ఏమగునో, అయ్యో నా జీవితం ఏమగునో అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, కృంగిపోతున్నావేమో, అధైర్యపడుతున్నావేమో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో మనం అనుకునని కంటే గొప్ప కార్యాలను దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం తీయండి, ఒకసారి బైబిల్ గ్రంథంలో 64:3 చదువుదాం. ఒకసారి 64:3 చదువుదాం. అమ్మ చూసారా, అక్కడ ఏమని రాయబడింది? అమ్మ, జరుగునని మేము అనుకొనని భయంకరమైన కార్యాలు, భయంకరం అంటే అద్భుతమైన కార్యాలు నువ్వు చేశావు అంటున్నాడు. వాళ్ళు అనుకున్నారా? ఊహించారా? ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో, ఏమవుతుందో, ఏం కోల్పోతామో, ఏం నష్టపోతామో అని చాలాసార్లు మనం అనుకుంటాం. నేను అంటున్నాను, ఏమి సంభవించునో అని నువ్వు అనుకుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వనుకున్నట్లుగా సంభవించదు, దేవుడు అనుకున్నట్లుగా ప్రతి సంభవము జరగబోతుంది. ప్రతి కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పగట్టిగా. దేవుని బిడ్డ చూడండి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడో, సాతాను అంత ఆలోచన కుయుక్తిగా వాడు చేస్తాడు. దేవుని ప్రణాళిక ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు. దేవుని ప్రణాళిక ఎన్నడూ కూడా ఆగిపోదు. దేవుని ప్రణాళిక ఎన్నడూ కూడా అలానే నిలిచిపోదు. దేవుని ప్రణాళిక మన పట్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నోసార్లు సాతాను ఆటంకపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, మోషే ద్వారా తన ప్రజల్ని విడిపించాలి, తన ప్రజల్ని కాపాడుకోవాలని దేవుని ఆలోచన ఉంది. అయితే సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోషేను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేను అంటున్నాను, అలాంటి ప్రయత్నములో దేవుడు తన కుమారుని ఎలా కాపాడుకుంటున్నాడు? చంపాలని చట్టం బయలుదేరిన ఆ కుటుంబంలోనే దేవుడు ఈ కుమారుని కాపాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను ఎవరు కూడా రద్దుపరచలేరు. నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశాన్ని ఎవరు కూడా ఆపలేరు. అందుకే సంగమా, గుర్తుపెట్టుకో, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో అని చూడడానికి వెళ్ళిన వారి జీవితంలో ఆశ్చర్యం జరిగిపోయింది. ఏంటంటే, ఇప్పుడు ఆమె బ్రతకనివ్వాలని కోరుకుంటుంది. ఇప్పుడు అక్క వెళ్ళి ఈ కుమారుని నీ కొరకు పెంచడానికి దాదిని తెమ్మంటావా అంటే, దేవుని బిడ్డరా, ఆ తల్లినే తీసుకొస్తుంది కదా. ఇప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చి పాలిచ్చి పెంచడానికి ఇప్పుడు ఆ తల్లి చేతిలోనికే అధికారపూర్వకంగా వచ్చేసాడు. నేను అంటున్నాను, దేవుని బిడ్డ, ఏదో సంభవిస్తుందని అనుకున్నారు, ఈ విధంగా సంఘటన జరుగుతుందని వాళ్ళు అనుకోలేదు. నేను అంటున్నాను, మన దేవుడు ఎవరు అంటే, మన ఊహకు మించిన కార్యాలను చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఏదో సంభవిస్తుంది అనుకుంటే, వీరు ఊహించినట్లుగా కాక వీరి ఊహకు మించిన కార్యాలను దేవుడు అక్కడ జరిగించాడు. నేను అంటున్నాను, నువ్వు పతనమైపోతావు అనుకున్నావేమో, వ్యర్థమైపోతావు అనుకున్నావేమో, నా జీవితం ఇక బాగోదేమనుకున్నావేమో, ఇదిగో నా జీవితాన్ని ఎవరు కాపాడలేరు అనుకుంటున్నావేమో, ఇదిగో నన్ను ఇక్కడి నుంచి ఎవరు పైకి తీసుకొని రాలేరని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఇలాంటి సంకుచితమైన పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం రాదని అనుకున్నావేమో, నా కుటుంబానికి విడుదల రాదని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, దేవుని బిడ్డ ఏమి సంభవిస్తుందో నా జీవితంలో అని అనుకున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అనుకున్నట్లుగా జరగవు, దేవుడు అనుకున్నట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్.